సాయిరామ్. కర్మయోగం మనం చెప్పుకుంటున్నాం. 32 శ్లోకాలు అయ్యింది. ఈరోజు 33వ శ్లోకం. నేను ఎక్కువగా చెప్పకుండా చాలా తక్కువ పీరియడ్ని కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అందు గురించి 32వ శ్లోకంలో ఆయన భగవంతుడు ఏం చెప్పాడు అంటే, ఎవరైతే భగవంతుని ఆయన చెప్పే రీతిలో ఆయన ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవి అనుసరించకుండా, ఆ ఉపదేశాలని తను పట్టించుకోకుండా, శాస్త్రాల్లో ఏదైతే చెప్పారో అది కూడాను పట్టించుకోకుండా తను ఇష్టానుసారం కర్మలను చేసినట్టయితే వచ్చిన నష్టాలు ఏంటి, వాళ్ళు ఏ రీతిగా ఉంటారు అన్నది కిందటి శ్లోకంలో ఆయన విశదీకరించారు. అయితే ఈ శ్లోకంలో ఓకే, అవన్నీ బాగానే ఉన్నాయి, కర్మలు ఆయన చెప్పిన రీతిలో చేసినట్టయితే ఏంటి ఉపయోగం, అవి ఎలా ఉంటుంది ఏంటి అన్నది రాబోయే శ్లోకంలో మనం చదువుతున్నాం. ఇప్పుడు 33వ శ్లోకం నేను చెప్తున్నాను. ఏంటంటున్నాను 33వ శ్లోకంలో? సదృశం చేష్టతే స్వస్యాహ అన్నాడు. సదృశం అంటే తగినట్లుగా. సదృశం చేష్టతే స్వస్యాహ వక్రుదేహ జ్ఞానవాణభి. ఇక్కడ జ్ఞానవంతుడు గురించి చెప్తున్నాడు. నేను ముందు శ్లోకం చదివిస్తాను, ఆ శ్లోకం మీరు ఒకసారి జాగ్రత్తగా మీరు పట్టుకోండి. సదృశం చేష్టతే స్వస్యాహ వక్రుతే జ్ఞానవాణభి వక్ృతం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతే. నిగ్రహం కిం కరిష్యతే. కిం కరిష్యతే అంటే ఈ కర్మలు ఎలా మీరు చేస్తున్నారు. ఇక్కడ సమస్త ప్రాణులు ఏవైతే ప్రాణంతో ఉన్నాయో అవన్నీ పూర్వజన్మంలో ఉన్న సంస్కారాలు, తను చేస్తున్న కర్మలు, అవి ఈ జన్మలో అవి ఏ విధంగా వస్తున్నాయో ఆయన వివరించారు. కర్మలు అదే కర్మలు చేస్తూ ఉండాలి. సమస్త ప్రాణులు తన ప్రకృతిని అనుసరించి అంటే తన స్వభావం అనుసరించి, స్వభావం అంటే ఏదైతే మనుషులు ప్రవర్తిస్తున్నారో వాళ్ళు కొందరు మంచిగా ప్రవర్తిస్తుండవచ్చు, కొందరు చెడుగా ప్రవర్తించవచ్చు, కొందరు వినొచ్చు, కొందరు వినకపోవచ్చు. ఇలాగా జరుగుతూనే ఉంటుంది. అందరికీ ఒకే విధంగా ఎందుకు జరగట్లేదు అంటే వాళ్ళ తాలూకా స్వభావాన్ని బట్టి, వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళు పూర్వజన్మంలో చేస్తున్న గుణాలు అది అలా వస్తూనే ఉంటాయి. సో ఇవి ప్రకృతి అంటే వాళ్ళ స్వభావాన్ని అనుసరించి వాళ్ళేమో ప్రవర్తన కూడా అలాగనే ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. సదృశం చేష్టతే స్వస్యా ప్రకృతిం జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహం కిం కర్ష్యతే. అయితే ఇక్కడ ఏంటంటున్నాడు? ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహం కిం కర్ష్యతే. అయితే ఇలాంటి ప్రకృతి సంబంధంతో తన ప్రకృతిని తగినట్లుగా, ప్రకృతి అంటే తన స్వభావాన్ని తగినట్టుగా, సదృశ అంటే దానికి తగినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరైతే జ్ఞానవంతులు అయి ఉన్నారో, జ్ఞానంతో కలిగిన వాళ్ళు మాత్రం చాలా చక్కగా, అంటే ఈ జ్ఞానంతో కలిగిన వాళ్ళు వాళ్ళ తాలూకా ప్రకృతి ఎలా ఉంటుంది అన్నది ఇందులో వివరించారు. ఎవరైతే జ్ఞానవంతులో
అంటే ఎవరైతే జ్ఞానాన్ని గురించి తెలుసుకున్న వాళ్ళు భగవంతుని తత్వం గురించి తెలుసుకొని, అంటే నీ ఆత్మ గురించి, నీ శరీరం గురించి, నీ శరీరంలో ఉన్న ఇంద్రియాల గురించి ఎవరైతే చక్కగా తెలుసుకుని ఇది ఎంత పుట్టిదే అన్న భావన ఎవరిలో అయితే కలుగుతుందో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, జ్ఞానవంతులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, అజ్ఞానవంతులు ఏ విధంగా ప్రవర్తిస్తారు. అజ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటారు, పూర్వజన్మంలో వచ్చిన ఆ అజ్ఞానం, ఆ తర్వాత వాళ్ళ తాలూకా సంస్కారం, ఈ సంస్కారాన్ని ఎలాగా కంప్లీట్గా జన్మకు వస్తుంది. అది ఎటా అన్ని నదులు ఉన్నాయి. ఆ నది తాలూకా ప్రవాహం ఎటువైపు వెళ్తుంటుంది, ఎటువైపు సముద్రం ఉంటుందో అటువైపే తన ఆ నదీ ప్రవాహం వెళ్తూ ఉంటుంది. అది అలా సముద్రంలో కలుస్తూ ఉంటాయి. దాని తాలూకా స్వభావం ఏంటి, ఎటువైతే అయితే పొలం ఉంటుందో అటువైపు నీరు వెళ్ళక తప్పదు. అలాగనే మీ తాలూకా స్వభావాన్ని బట్టి మీ ప్రవర్తన కూడాను అలాగనే ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇందులో నదులు కూడాను వాళ్ళు బలవంతంగా తనకు మలుచుకుంటూ వేరే వైపు తీసుకెళ్ళడం అది సహజం. దానితో ఏవైతే ఉపయోగపడుతున్నాయో ఆ నదులతో పొలాలకి నీళ్లు కట్టడాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా, అవి ఉపయోగకరంగా ఉంటున్నాయి. అలాగనే మానవుడు కూడాను తన గుణాలను బట్టి తను జన్మ తీసుకున్నను తన స్వభావాలు ఎలా ఉంటాయి, తన గుణాలను బట్టి వెళ్తూ ఉంటాయి. ఆ స్వభావాలని ఒక మంచి దారి వైపు మలుచుకోవడానికి కూడా అవుతుంది. మంచి దారి వైపు మలచడం అంటే వాళ్ళు మంచి గుణాల గురించి, అంటే వాళ్ళ తాలూకా ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో ఆ గుణాలు, రాగద్వేషాలు, అహంకారము, మమకారాలు ఇవన్నీ వాళ్ళకి కలిగి ఉంటాయి. అవి ఏంటి, సంస్కారంతో వచ్చినవి. వాటిని తొలగించడానికి నువ్వు ఆ భగవంతుని వైపు వెళుతూ వాటిని తొలగించవచ్చు. తొలగిస్తూ ఒక మంచి మార్గానికి నువ్వు వెళ్ళవచ్చు. మంచి మార్గం నువ్వు వెళ్ళాలి అంటే ఇవన్నీ విడిచిపెడుతూ బస్ ఒక మంచి మార్గానికి నువ్వు వెళ్ళచ్చు. ఎలా అయితే నదులు ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఇంకోవైపు దారి మలుచుతున్నారో నీ తాలూకా దారి కూడాను నువ్వు నీ జీవితంలో ఉన్న నీ సంస్కారాన్ని, నీ చెడు తాలూకా గుణాలు ఏవైతే రాగద్వేషాలు, ఏవైతే కర్మ సంస్కారాలు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ మంచి సంస్కారంగా మరల్చాలి అంటే మీరు భగవంతుని వైపు మీ మనసును మరల్చుతూ వాటి వైపు నువ్వు వెళ్ళచ్చు. అంటే ఇందులో ఇంకొక విషయం ఏంటున్నదంటే ప్రకృతే జ్ఞానవానపి అన్నాడు. అయితే జ్ఞానవంతులైన గుణాలు, వాళ్ళు జ్ఞానవంతులు ఎలా ఉంటారు అన్నది ఇందులో వివరించాడు. ఆ నిజ స్వభావంలోని కర్మలు ఆ నిజ స్వభావంలో ఎవరైతే ఉంటారో ఆ కర్మల అనుసారం వస్తాయి. అయితే ఎవరైతే జ్ఞానంతో ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రం కర్మలు చేయక తప్పదు. జ్ఞానవంతులు తను ఆత్మను గురించి తెలుసుకుంటారు, తను భగవంతుని తత్వం గురించి తెలుసుకుంటారు, భగవంతుని తాలూకా స్వరూపం గురించి కూడా తెలుసుకుంటూ వాళ్ళు ఒక మంచి వైపు వెళ్తారు. కానీ వాళ్ళు కూడాను కర్మ చేయక తప్పదు అని సిద్ధులు చెప్తున్నారు. వాళ్ళు కర్మలు ఎలా చేస్తుంటారు, వాళ్ళ కర్మలు విశేషంగా ఉండదు. అంటే బాహ్య దృష్టిలో అన్నీ చక్కగానే ఉంటాయి. ఎందుకు, వాళ్ళ తాలూకా దృష్టి భగవంతుని వైపు వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఈ బాహ్యంలో ఉన్న ఏ వస్తువులు అయితే ఉన్నాయో ఈ బాహ్య వస్తువులు, ఈ మమకారాలు, వీటికి వాళ్ళు ఆలోచించరు.
వీటికి ఆలోచించకుండా ఎలా ఉంటారు అంటే వాటితో వాళ్ళకి సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక పాయింట్కి రీచ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు రీచ్ అయిపోయిన తర్వాత దీంతో సంబంధం ఉంటుంది. కానీ కర్మలు మాత్రం చేయక తప్పదు. కర్మలు చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఎటువంటి దుఃఖం కానీ సుఖం ఉన్నప్పుడు పొంగిపోవడం కానీ, దుఃఖంలో కృంగిపోవడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. వాళ్ళు ఆనందంగా చక్కగా ఉంటారు. ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎందుకు ఆనందంగా ఉంటారు? వాళ్ళు జ్ఞానస్వరూపులు అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి అంటే భగవంతుని స్వరూపం తెలుసుకుంటూ, భగవంతుని తత్వాన్ని తెలుసుకుంటూ, భగవంతునిలో లీనమవుతూ, భగవంతుని కార్యక్రమాలు చేస్తూ దీనిగా ఉంటారు. అయితే ఇందులో కొన్ని రకాలు కూడా ఉన్నాయి. కొందరు శాస్త్రయుక్తంగా చదువుకుంటే కొద్దిగా జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా కిందటి శ్లోకంలో చెప్పాం. ఎవరైతే ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏంటి, వాళ్ళు యాక్టింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. యాక్టింగ్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనుషుల్ని వాడు మాడుతాడు, ఇంకొకరిని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వాళ్ళు చేసే గుణాలు అవి. ఆ గుణాల్లో మీరు వెళ్ళకండి, ఒక మంచి తత్వానికి వెళ్ళమని ఈ శ్లోకంలో బోధించాడు. జ్ఞానవంతులైన వాళ్ళు ఇలా ఉంటారు, అజ్ఞానవంతుల వాళ్ళు ఇలా ఉంటారు. ఇది చేశారు. సదృశం చేష్టతే తన అంటే వాళ్ళు ఎలా ఉంటారు? నీ జన్మను నువ్వు ఎలా తీసుకుంటున్నావు? జన్మ రహస్యం ఏంటి? ఈ జన్మలో కొందరు మంచిగా ఉంటున్నారు, కొందరు చెడ్డగా ఉంటున్నారు, కొందరు తెలివైన వాళ్ళుగా ఉంటున్నారు, కొందరు తెలివి తక్కువగా ఉంటున్నారు, కొందరు భగవంతుని ప్రార్థనలో ఉంటున్నారు, కొందరు భగవంతుని తత్వాన్ని తెలుసుకుంటున్నారు. ఇలాగ పడి విధాలుగా ఉంటున్నారు. ఉన్నప్పుడు ఏంటి దీని తాలూకా ఉద్దేశం అంటే వీళ్ళు ఏం చేయగలరు అంటే అది నీలోనే ఉన్నది అని భగవంతుడు చెప్తున్నారు. నీకు అన్నీ ఇచ్చాను, నీకు బుద్ధి ఇచ్చాను, నీకు జ్ఞానం ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. అది నీ ఇష్ట ప్రకారం నువ్వు డిసైడ్ చేసుకో. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ ఇట్. అది నాకు దానికి ఇంకేం సంబంధం ఉండదు. నీ కర్మను నువ్వు అనుభవించాలి, నీ కర్మ ప్రకారం నువ్వు వెళ్తూ ఉండాలి. అంటే నీ కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మను నివారించుకుంటూ ఒక మంచి మార్గానికి చేరినట్టయితే నీకు నెక్స్ట్ అన్నది ఒక మంచి ఛాన్స్ నీకు ఇస్తుంది. అదే కానీ డౌన్ఫాల్ అయినట్టయితే నీ తాలూకా కర్మలు ఇంకా అలాగనే వెళ్తూనే ఉంటుంది. నువ్వు డౌన్ఫాల్ అవ్వకుండా ఒక మంచి రిచ్ ఫాల్లో చక్కగా మనిషిని అర్థం చేసుకుంటూ, భగవంతుని అర్థం చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉండాలి. అయితే దీనికి ఏంటి, భగవంతుని ధ్యానించాలంటే భగవంతుని పూజ చేసినన్ను, భగవంతుని భజనలుగా అటెండ్ అవ్వడం, కొన్ని సత్సంగాలకు అటెండ్ అవ్వడం, కొన్ని కోవుళ్ళు కట్టడం, కోవుల్లో ప్రార్థనలు చేయడం, ఇవన్నీ చేసినట్టయితే నీకు కరిగిపోతుందేమో అనేసి నువ్వు భ్రమపడుతున్నావు. అది కాదు. నువ్వు భగవంతుని దగ్గరగా వెళ్ళాలంటే నువ్వు ఏదైతే పూజలు చేస్తున్నావో, ఏదైతే భజనలు చేస్తున్నావో, ఏదైతే నువ్వు భగవంతుని తత్వం గురించి నువ్వు ఏదైతే శాస్త్రాలను చదువుతున్నావో ఇవన్నీ నువ్వేంటంటే భగవంతుని మీద ధ్యానం ఉండాలి. భగవంతుని మీద నీ కన్సంట్రేషన్ దాని మీద పనిచేయాలి. భగవంతునితో కనెక్ట్ అవ్వాలి, భగవంతునితో మిలంగా ఉండాలి, భగవంతుని దగ్గరగా ఉండాలి. అలా దగ్గర అవుతూ భక్తి మార్గాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు కృషి చేయాలి. అలా కృషి చేసినట్టయితే నువ్వు చాలా మంచి దారికి వెళ్తూ ఒక మంచి స్వభావంతో ఉంటావు. అది కాక నువ్వేంటి, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏదో పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం స్టార్ట్ చేసాం. మన దగ్గర ఉన్నదేంటి ₹1. ఆ ₹1 మనం ఏంటి కోట్లు సంపాదించిన ఆశ మాత్రం ఉండకుండా స్వల్ప బుద్ధితో, అంటే ఒక లిమిటెడ్, ఇప్పుడు ₹1 ఉంది, ఓకే 10% లాభాన్ని పొందుకుంటాం, లేకపోతే 20% లాభాన్ని పొందుతూ అలా వెళ్ళాలి. ఒక్కసారి నేను కోటాధికారి అయిపోదామంటే అది ఎటువంటి. అలాగే ఈ జన్మలో నువ్వు ఏదైతే తెచ్చుకున్నావో ఈ బాడీ, ఇట్ ఈజ్ ఒక పెట్టుబడి అన్నమాట. ఏదైతే నువ్వు మానవ రూపంలో నువ్వు ఇలా బాడీని తీసుకున్నావో ఇది నీ తాలూకా పెట్టుబడి.
ఈ పెట్టుబడితో ఈ బాడీని మళ్ళీ మంచిగా తయారు చేసుకున్నా, అంటే లాభదాయకంగా నువ్వు తయారు చేసుకోవడానికి ఏదైతే నువ్వు బిజినెస్లో పెట్టావో అది లాభకరంగా ఉండాలి. లాభకరంగా ఉండాలంటే ఈ ఈ జన్మలో నువ్వు ఏవైతే చేసుకున్నావో నెక్స్ట్ జన్మకి అది డెవలప్ అవుతూ మీదకి వెళ్తూ ఉండాలి, అంతేగాని డౌన్ఫాల్ అవ్వకూడదు. ఇది ఈ శ్లోకంలో చెప్తున్నది. సాయిరామ్, తప్పులతో క్షమించండి. నేను 15 నిమిషంలో మాత్రమే నేను చెప్తాను. రేపు 34వ శ్లోకం స్టార్ట్ చేస్తాను. సాయిరామ్.